రెండో మాటకి మనము యేసు పలికిన రెండవ మాటలో ఉన్న అర్థాన్ని మనం గ్రహిద్దాం. లోకా సువార్త 23 అధ్యాయము 43 వచనములో, "నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని" ఒక దొంగతోని ఆయన చెప్తున్న మాట. అక్కడ మరి ఇరువైపులా గూడా యేసుక్రీస్తుకి ఆకాశానికి మధ్యకి ఆయన భూమిపై వ్రేలాడుతుండగా, కల్వరి కొండపై వ్రేలాడుతుండగా, ఇరువైపులా గూడా మరి దొంగలను కూడా సిలువ వేసి, మరి వారిని కూడా మరణ శిక్షకు మరి అర్హులని చెప్పి యేసుక్రీస్తుతో పాటు ఆ ఇద్దరిని కూడా సిలువ వేయడానికి తీసుకొని వచ్చారు. వారు ఇరువైపులా ఉన్నారు. కుడివైపున ఉన్నాడు, ఎడమ వైపున ఉన్నారు. అయితే వారి యొక్క ఉద్దేశము ఏంటంటే, యేసు యొక్క బాధ, వేదన అంతా కూడా వారు చూస్తున్నారు, వారు అనుసరించారు, వారు నమ్మారు. అయితే ఇక్కడ మనం ఒక ఉద్దేశాన్ని మనం గ్రహించొచ్చు. ఏంటంటే, ఆయన మరణ ఛాయల్లో ఉన్నా సరే, పశ్చాత్తాపముతోనూ, అలాగే క్షమాపణతోనూ ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమంటే, "వీరు ఏమి చేయుచున్నారు? వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము." అయితే ఇక్కడ 2 గుంపుల వారిగా మనం భావించుకోవచ్చు. ఏంటంటే, ఒకరు విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఒకరు విశ్వాసము లేకుండా ప్రార్థన చేస్తున్నారు. అంటే యేసును నమ్మిన వారు కొందరైతే, యేసును అనుసరించువారు, రక్షకుడుగా స్వీకరించువారు కొందరు. అందుకని ఈ కాలంలో గూడా నామకార్థంగా యేసును అనుసరించేవారు ఉన్నారు. పశ్చాత్తాపపడి రక్షణ అనుభవం కలిగిన వారు కూడా ఉన్నారు. వీరేం చేస్తారంటే నిరీక్షణ కలిగి జీవిస్తారు. ఎప్పుడైతే పశ్చాత్తాపపడి రక్షణ అనుభవం కలిగి పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే ముద్రిస్తారో, వారేమి చేస్తారంటే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తారు దేనికోసమైనా. నమ్మకార్థంగా ఉన్నవారు విశ్వాసం కొరకు ఎదురు చూడరు. వారు వెంటనే కార్యాలయిపోవాలి. వెంటనే మళ్ళీ అవ్వకపోతే దేవుణ్ణి విమర్శిస్తారు. దేవుణ్ణి అవమానపరుస్తారు. నువ్వా దేవుడివని ఎగతాళి చేసేవారు గూడా ఈ లోకంలో ఉన్నారు. 2 గుంపుల వారు గూడా ఉన్నారు. మనము ఏ గుంపుకు సంబంధించిన వారము, ఏ వ్యక్తులకు సంబంధించిన వారముగా ఈ యొక్క మాట ద్వారా మనం గ్రహించుకోగలం. మనము రక్షణ పొంది, మారుమనసు పొంది, పశ్చాత్తాపపడి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, పాప క్షమాపణ పొందుకున్న తర్వాత, మనలో ఉండవలసిన విశ్వాసం ఏంటంటే నిరీక్షణ. ఆయన త్వరగా రాబోయి ఉన్నాడు. త్వరగా రానయ్యున్న రాజు గనక ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయంలో కూడా మనం తొందర పడకూడదు. ఏ విషయంలో కూడా మనము ఆహ్, ఆతృత పడి ఆయన్ని అవమానించడము, లేకపోతే నువ్వు చెయ్యకపోతే నువ్వు దేవుడివా అని ప్రశ్నలేయడము కూడా మానివేయాలి. అటువంటి గుంపులో ఉన్నవారికి నిరీక్షణ ఉండదు. అటువంటి వ్యక్తులుగా స్వభావంగా ఉన్న వాళ్ళకి కూడా దేవుని రాజ్యములో స్థలం అనేది ఉండదు. అందుకనే దేవుడు యేసు ప్రభు యేసు సిలువపై ఉన్నప్పుడు గూడా ఆయనని ప్రశ్నలు అడగలేదు. ఆయన్ని తీర్పు తీర్చలేదు. కారణాలు అడగకుండానే వెంటనే ఆయన ఒక మాట చెప్పాడు. దొంగ ఏం చెప్పాడంటే, "నీవు రాజువు గనక నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో" అన్నాడు. వెంటనే యేసు ప్రభు స్పాట్‌లోనే ఒక డెసిషన్‌కొచ్చేసాడు. ఏంటంటే, "నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు." వెంటనే కూడా ఆయనకి మరి విడుదల ఇచ్చేసాడు. అంటే నిరీక్షణ అనేది ఎలా ఉంటుందంటే గొప్ప కార్యం జరుగుతుంది. నిరీక్షణ ఎలా ఉంటుందంటే గొప్ప కార్యాలకు మరి ప్రాధాన్యత ఇస్తుంది. అంటే దేవుడు నిరీక్షణ కోరుకుంటున్నాడు. దేవుడు అవిశ్వాసాన్ని కోరుకోడు. దేవుడు నిరీక్షణ కలిగి రాజు కోసం ఎదురు చూసే వారముగా, రాకడ కోసం ఎదురు చూసే వారముగా, అలాగే కార్యాల కోసం దేవుడు విశ్వాసంతో ఎదురు చూసే వారముగా ఉన్నామా లేదా అని చూసి, దేవుడు వెంటనే మనల్ని ఆ కష్టము నుండి, బాధ నుండి, లోకము నుండి కూడా మనం విడిపించడానికి సమర్థుడై ఉన్నాడనేది మనం ఆలోచించుకోవాలి. అందుకనే ఆ యొక్క దొంగకి దేవుడు నిజంగానే తీర్పు తీర్చలేదు, ప్రశ్నలు అడగలేదు, ఏమి అడగలేదు. వెంటనే ఆఫర్ అనేది ఇచ్చి, ఆయనతో కలిసి నువ్వుంటావని, నీవు నాతో కూడా ఉంటావని గొప్ప బహుమానం అనేది ఆయనకి ఇచ్చి ఉన్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, చిత్తం, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి మరి వారుగా ఉండాలి మనం. అటువంటి స్వభావం కలిగి మనం ఉండాలి.